శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 80వ సర్గమునందు ఇంద్రజిత్తు అదృశ్యుడుగా ఉండి యుద్ధమునకు దిగుట, రామలక్ష్మణులకును ఇంద్రజిత్తుకును మధ్య పోరు ప్రారంభమగుట గురించి వివరింపబడినది. మకరాక్షుడు హతుడైన విషయమును విని యుద్ధకుశలుడైన రావణుడు పండ్లు పటపటా కొరుకుచు ఎంతయో క్రోధమూర్తయ్యను. అంతటా కుపితుడై ఉన్న అతడు ఇప్పుడు చేయదగినదేమి అని చింతింపసాగాను. పిమ్మట ఆ క్రుద్ధుడు తన కుమారుడైన ఇంద్రజిత్తును ఆదేశించుచు ఇట్లు పలికెను: వీరుడా, నీవు శత్రువులకు కనపడుచు గాని కనపడకుండా ఉండి గాని యుద్ధము చేయగల గొప్ప బలశాలివి. కనుక నీవు మహావీరులైన రామలక్ష్మణ సోదరులను జయింపుము. నీవింతకు ముందు పెక్కు రీతుల కార్యదక్షుడైన ఇంద్రుని ఎంతటి వాడినే జయించియుంటివి. ఇక నీవు ఈ మానవ మాతృలను యుద్ధమున జయించు విషయమున చెప్పవలసినదేమి? రాక్షసరాజు ఇట్లు ఆజ్ఞాపించిన పిమ్మట ఆ ఇంద్రజిత్తు తండ్రి ఆజ్ఞను శిరసా వహించి యజ్ఞభూమి యందు విక్షుప్తముగా అగ్నిని ప్రేల్చెను. ఇంతలో ఋత్విక్కులు ధరించుటకై రాక్షస స్త్రీలు ఎర్రని తలపాగాలను తీసుకొని ఇంద్రజిత్తు హోమము చేయుచున్న ప్రదేశమునకు త్వరగా విచ్చేసిరి. పిమ్మట హోమ వేదికకు చుట్టూను శస్త్రములను, రెల్లుగడ్డి పత్రములను ఆస్త్రణములుగాను, రావి చెట్టు పొల్లలను సమిధులుగాను, ఋత్విక్కులకై ఎర్రని వస్త్రములను, నల్లని ఇనుపస్రవమును ఉంచిరి. రెల్లు పరకలతో కూడిన తోరణములను అగ్నివేదికకు నలువైపులా చేర్చిరి. పిదప సజీవముగానున్న నల్లని మేకను బలి ఇచ్చిరి. పొగలు లేని అగ్నిశివాలలు ఒక్కసారిగా వృద్ధి చెందెను. అవి అన్నీను విజయ చేసిన సూచకములుగా గోచరించెను. అగ్నిశివాలలు ప్రదక్షిణాపూర్వకంగా ప్రవర్తిల్లెను. అవి పొటుము పెట్టిన బంగారు కాంతులను విరజిమ్ముచుండెను. అందుండి అగ్నిదేవుడు ఆవిర్భవించి ఆహుతులను స్వయంగా స్వీకరించెను. ఇంద్రజిత్తు అగ్నికి ఆహుతులను సమర్పించడం ద్వారా దేవతలను, దానవులను, రాక్షసులను తృప్తిపరిచెను. పిమ్మట అతడు అంతర్ధాన శక్తి కలిగి దర్శనీయంగానున్న ఒక మేలైన రథమును అధిరోహించెను. ఆ శ్రేష్టమైన రథమునకు 4 గుర్రములు పూడ్చబడి ఉండెను. అందు వాడి అయిన బాణములు, ఎక్కుపెట్టబడిన ధనుసులు విరాజిల్లుచుండెను. ఆ రథము బంగారు తొడుగులు కలిగి కాంతులను విరజిమ్ముచుండెను. దాని వెలుపలి భాగముల యందు మృగముల ఆకృతులను, చంద్రాకారములను, అర్ధచంద్రాకారములను గల బొమ్మలు చిత్రింపబడి ఉండెను. ఇంద్రజిత్తు రథధ్వజము చిత్ర విచిత్రములైన బంగారు వలయములతో ఒప్పుచు బావుగా ప్రకాశించుచున్న అగ్నికాంతులను వెదజిల్లుచుండెను. అది వైడూర్య మనులతో అలంకృతమై ఉండెను. అట్టి రథముతోడను సూర్య తేజస్సును కలిగి ఉన్న బ్రహ్మాస్త్రముతోడను కూడి మహాబలశాలి అయిన ఆ ఇంద్రజిత్తు శత్రువులకు ఎదిరింప సఖ్యము కాని వాడై ఉండెను. యుద్ధ విద్యాకుశలుడైన ఆ ఇంద్రజిత్తు అభిచార హోమములను ముగించుకొని లంకానగరం వెలుపలకు వచ్చి రాక్షస మంత్రుల ప్రభావముచే అంతర్ధాన శక్తిని పొంది ఇట్లు పలికెను: నేడు కపట వనవాసులైన ఆ ఇరువురును రణమందు హతమార్చి నా తండ్రి అయిన రావణునకు యుద్ధ విజయమును సమర్పించెదను. నేడే రామలక్ష్మణులను తొదముట్టించి భూమిపై వానరులు లేకున్నట్లుగా చేసి మా తండ్రికి మిగుల ప్రీతిని కూర్చెదను. ఇట్లు పలికిన పిమ్మట అతడు అంతర్ధానమయ్యెను.
తీక్షణ స్వభావము గల ఇంద్రజిత్తు రావణునిచే ప్రేరేపితుడై మిగుల క్రుద్ధుడై తీవ్రములైన ధనుర్బాణములతో రణరంగమునకు చేరెను. మున్నతములైన భుజములు కలిగి 3 తలల పాముల వలె శత్రుభయంకరులుగానున్న మహావీరులను ఇంద్రజిత్తు చూచెను. వారు వానరుల మధ్య విలసిల్లుచు రాక్షస బలముపై శరపరంపరను ప్రయోగించుచుండిరి. తాను చూచిన ఆ మహావీరులను రామలక్ష్మణులుగా భావించి రావణుని సుతుడు ధనుస్సును ఎక్కుపెట్టెను. వెంటనే అతడు వర్షించుచున్న మేఘము వలె సంతతధారగా బాణములను కురిపించెను. అతడు రథముతో సహా ఆకాశమునకెగిరి ఎవ్వరికీ కనపడకుండా నిలిచి వాడి అయిన బాణములతో రామలక్ష్మణులపై దెబ్బతీయుచుండెను. అతని శరముల దాటికి గురియగుచున్న ఆ రామలక్ష్మణులు ధనుస్సులను ఎక్కుపెట్టి దివ్యాస్త్రములను ప్రయోగించిరి. మహాబలశాలులైన ఆ రామలక్ష్మణులు ప్రయోగించిన శరములు ఆకాశమును కప్పివేయుచుండెను. కాని సూర్యకిరణముల వలె మిరుమిట్లు గొలుపుచున్న వారి అస్త్రములు అతనికి ఏమాత్రమూ తొలగొట్టలేదు. అంతటా ఆ ఇంద్రజిత్తు ఆకాశమును పొగ చీకట్లతో కప్పివేసెను. ఇంకను ఆ శక్తిశాలి మంచు చీకట్లతో అన్ని దిశలను నింపివేసెను. అప్పుడు రామలక్ష్మణులకు ఆకాశమున చరించుచు యుద్ధమనొచ్చుచున్న ఇంద్రజిత్తు యొక్క ధనుష్టంకారములు గాని, రథచక్రముల సవ్వడులు గాని, అశ్వముల గిట్టల ధ్వనులు గాని వినబడుకుండెను. అతని రూపము కూడా గోచరము కాకుండెను. మహాబాహువైన ఆ ఇంద్రజిత్తు మేఘములు దట్టముగా అలుముకున్న చీమ చీకట్ల యందు జడిబాన వలె అద్భుతమైన రీతిలో పొదునైన బాణపరంపరను వర్షించెను. దైవదత్తములైన వరములు గల ఆ రావణసుతుడు మిగుల క్రుద్ధుడై సూర్యకిరణముల వలె మిరుమిట్లు గొలుపుచున్న బాణములతో రాముని శరీరం నందంతటను బలముగా కొట్టెను. నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణుల ఇరువురిపై పర్వతములపై వర్షధారల వలె ఇంద్రజిత్తు యొక్క శరములు బలముగా దెబ్బతీయుచున్నను వారు బంగారు పుంకములు గల వాడి అయిన బాణములను ప్రయోగించుచునే ఉండిరి. గ్రద్ద ఈకలు గల బాణములు అంతరిక్షంలోన్న రావణుని తనయుణ్ణి చేరి వానిని ఛేదించి రక్తసిక్తములై భూమిపై పడిపోవుచుండెను. అవిచ్ఛిన్నముగా వచ్చిపడుచున్న తీవ్రములైన బాణములు తమను నొప్పించుచున్నను ఒడుపు చూపుచు ఆ రామలక్ష్మణులు పెక్కు బాణములతో శత్రునాచారములను నడుములోనే ముక్కలు ముక్కలు గావించుచుండిరి. ఇంద్రజిత్తుచే ప్రయుక్తములైన బాణములు ఏ వైపు నుండి వచ్చుచున్నను ఎప్పటికప్పుడు గమనించుచు వాటిని లక్ష్యముగా పెట్టుకుని ఆ దశరథ కుమారులు తమ ఉత్తమాస్త్రములను ప్రయోగించుచుండిరి. అతిరథుడు వేగముగా అస్త్రములను ప్రయోగించుటలో సమర్థుడు అయిన ఇంద్రజిత్తు తన రథముపై చకచక అన్ని దిక్కుల యందును సంచరించుచు నిశితములైన శరములచే వారిని దెబ్బతీయుచుండెను. బంగారు పుంకములతో చక్కగా సిద్ధపరచబడిన బాణములచే రావణుని సుతులు కొట్టుచుండగా మిగుల గాయపడిన ఆ దశరథ సుతులు బావుగా పుష్పించిన మోదుగు చెట్ల వలె వెలిసిల్లిరి. ఇంద్రజిత్తు అంతరిక్షమున అతి శీఘ్రముగా కదులుచుండగా ప్రవాహ రూపమున మేఘములు వేగముగా సాగిపోవచ్చున్నప్పుడు సూర్యుని వలె అతని గమనమును, రూపమును, ధనుస్సును, శరములను అంతేకాదు మరి దేనిని ఎవరనూ తెలుసుకొనలేకుండిరి. అతని తీవ్రములైన బాణప్రహారములకు గురి అయిన వందల కొలది వానర యోధులు అశువులను కోల్పోయి ఆ సమరరంగమున నేల కొరిగిరి.
అంతటి లక్ష్మణస్వామి మిగుల క్రుద్ధుడై అన్నతో, సమస్త రాక్షసులను సంహరించుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెదను అని పలికెను. పిమ్మట చక్కని వీర లక్షణములు గల ఆ లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు పలికెను. సోదరా, ఒక్కని కారణముగా ఈ భూతలమును గల రాక్షసులను అందరినీ చంపుట పాడి కాదు. యుద్ధము చేయకుండా ఉన్న వానిని, యుద్ధభీతితో చాటుమాటును దాగియున్న వానిని, దోసులొగ్గి శరణుజొచ్చిన వానిని, యుద్ధమునకు విముఖుడై పారిపోవచున్న వానిని, స్పృహలేక పడిపోయున్న వానిని నీవు చంపుట యుక్తము కాదు సుమా. బలశాలివైన లక్ష్మణ, ఈ ఇంద్రజిత్తును మాత్రమే వధించుటకై పూనుకొందుము. అందులకై విషసర్పముల వలె ప్రాణాంతకములైనవి, మిగుల వేగముగా సాగిపోగలవి అయిన అస్త్రములను ప్రయోగింతుము. ఈ రాక్షసుడు మాయావి, క్షుద్రుడు. ఎదురుగా నిలిచి యుద్ధము చేయలేక రథముతో కనబడకుండా సంచరించుచున్నాడు. ఇతడు కనబడినచో వానరయోధులే ఇతన్ని మట్టుపెట్టగలరు. ఇతడు భూమిలో దాగినను, స్వర్గాది ఊర్ధ్వలోకములకు ఏగినను, అధోలోకముల్లో రసాతలము వరకు పారిపోయినను, లేక అంతరిక్షమునందే నిగూఢముగా నున్నను, నా అస్త్రాగ్నికి దగ్ధుడై ప్రాణమును కోల్పోయి ఈ రణరంగమున పడిపోవుట తథ్యము. కుశాగ్ర బుద్ధి అయిన రఘువీరుడు లక్ష్మణుతో ఇట్లు పలికిన పిమ్మట వానర వీరులచే పరివృత్తుడయ్యున్న ఆ మహాత్ముడు క్రూర కర్మలకు పాడుపడుచున్న ఆ భయంకర రాక్షసుని వెంటనే చంపువేయుటకై ఉపాయమును ఆలోచింపసాగాను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 80వ సర్గము సమాప్తము.